బాగుంది వెంటయ్య గారు, బాగా పెరిగింది. ఇంకెన్నాళ్ళు ఉండాలి కొబ్బరికాయ? నెల రోజులు ఉంటే బొండం తయారవుద్దా? బొండం కాదు, కాయ తయారవుద్ది. కాయే తయారవుద్దా? ఇప్పుడు బొండం రూపంలో ఉంది. ఇప్పుడు బొండం రూపంలో ఉందా? అది కాయగా మారాలంటే ఇంకో నెల ఉండాలి. నెల ఉంటే బొట్ట మనకి మామూలుగా కొబ్బరికాయ ఎట్టగా తీస్తాం అలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈ మొక్క ఇంకా ఎక్కువ కాయాలంటే ఏం వేయాలంటారు? ఉప్పు. పూత నిలబడడానికి ఉప్పు కడతారు, ఉప్పు కడతారు. మొవ్వలో కట్టాలా? అయిన తర్వాత దుక్కి దున్నేసిన తర్వాత ఏం చేస్తాం అంటే ముందు గాడి ఒక జానుడు గాడి తీసేయి, ఒక జానుడు లోతు తెలుసు కదా, ఒక జానుడు లోతు, ఒక జానుడు వెడల్పు, 2 అడుగులు. అదే మన వ్యవసాయం, అదే ఒక 3 టన్నుల ఎరువు తెప్పించి మొత్తం అన్నిటికీ వేసేసుకోవచ్చు మనం. దాని చుట్టూ వేసేసి ఒక్కోదానికి 5 కేజీలు. ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క వేసుకుంటే అన్ని 5 కేజీలు తెప్పించేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి చెట్లు పానాయి, 8 చెట్లు వేసేసుకున్నాం, వేరే చెట్లు తెస్తాను తెస్తే వేసుకున్నాం. వేరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా పోయింది. అవును, పాత ఒక 8 ఉన్నాయి, 16 కావాలి. 16 తెచ్చుకున్నాం. అయితే ఈ ఫామ్ లో ఉన్న కొబ్బరి అంతా ఒకే వెరైటీ అండి? అంతా ఈస్ట్ కోస్టే. అంతా ఈస్ట్ కోస్టేనా? వేరే వెరైటీ లేదు. బొండం వాటర్ ఎక్కువ ఉంటుందా? కాయ కూడా పెద్దది వస్తుందా? అలాగే ఇసుక భూమి ఉంటుంది, మట్టి చారం చేత వచ్చింది. ఇంకా దేవుడి గుండి భూమి ఉంటుంది మట్టి, అది ఇంకా బోరగా వస్తుంది. అలాగే మనం గోదావరి జిల్లాలో బాగా పండిస్తారు, ఈస్ట్ కోస్ట్ బాగా వేస్తారు గోదావరి జిల్లాలో. అది మట్టి మనకు అంటదు కాలుకి, అది ఎంత దిగబడి కాలుకి అంటది మట్టి. ఇవన్నీ అది చిక్కురొక్కురు లేకుండా చూడు చెట్టు. అదిగోండి పైన ఇంకా పిందెలు ఉన్నాయి. కొబ్బరి చెట్టుకి ఆనేసింది 8 నెలలు, 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఏం కొబ్బరి అండి ఇది? ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ కొబ్బరా? ఫస్ట్ ఇది వేసింది పువ్వు. ఫస్ట్ పువ్వు. ఇది పిందెలు నిలబడ్డాయా? నిలబడతాయి, చూద్దాం ఎన్ని నిలబడతాయో. ఉన్నాయి ఒక 6-7 ఉన్నాయి, ఎన్ని నిలబడతాయో చూడాలి. ఉప్పు పెట్టాలి, ఉప్పు. పెంటయ్య గారు ఇటు తిరుగు. బాగా సేవ చేశారు. ఆ చెట్టు వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ కాయాలి మరి, మీ చేతి చలవన. అది వచ్చింది మరి పువ్వు వస్తుంది.